హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 30 days వెయిట్ లాస్ ఛాలెంజ్ లో డే 3 అండి. డే 3 వెయిట్ చేసే ముందు డే 2 వెయిట్ ఎంత ఉన్నాము, అలాగే డే 2 మనం డైట్ ఫుడ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్ కమ్ ఎర్లీ డిన్నర్ ఏం తీసుకున్నామో కొంచెం చూద్దాము. ఫస్ట్ అయితే వెయిట్ చూద్దాము. నిన్న ఎంత ఉన్నాను వెయిట్ అంటే డే 2 వెయిట్ వచ్చేసి 85.45 ఉన్నాను. అలాగే డైట్ ఫుడ్ అనేది కూడా చూసేద్దాం రండి. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఈ రోజు మనం డైట్ ఫుడ్ అనేది చూసేద్దాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్ మెల్లి డిన్నర్ కూడా. ఈ రోజు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటున్నాను. వీటితో పాటు నట్స్తో పాటు ఫ్రూట్ మాట వాటర్ మిలన్ తీసుకుంటున్నాను. మనం డిహైడ్రేట్ అవ్వకుండా చాలా మంచిగా ఉపయోగపడుతుంది వాటర్ మిలన్, అందుకు వాటర్ మిలన్ తీసుకుంటాను. ఇప్పుడు సమ్మర్ కదా అందుకు. అలాగే ఈరోజు పన్నీర్ శాండ్విచ్ చేసామన్నమాట. బ్రౌన్ బ్రెడ్ అనేది, బ్రౌన్ బ్రెడ్తో వెజిటబుల్స్ వేసి ఆనియన్స్, క్యాప్సికమ్, కీరా, స్వీట్ కార్న్, పన్నీర్ అవన్నీ వేసి 2 slices శాండ్విచ్ చేసాను అనమాట. హెల్దీ ప్రోటీన్ కాబట్టి పన్నీర్ కూడా. సో పన్నీర్ శాండ్విచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. అలాగే ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ చూద్దాం. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఈరోజు చపాతీస్ అండి. 2 చపాతీస్ చేసుకున్నాను. చాలా ఆయిల్ తక్కువ వేసి కాల్చాను చపాతీస్. ఆయిల్ లేకుండా కలిసి నాకు నచ్చదు అంతగా, అందుకు చాలా లైట్ ఒక డ్రాప్ వేసి కాల్చమాట ఆయిల్. సో 2 చపాతీస్. ఇంకా ఈరోజు పన్నీర్ బటర్ మసాలా కర్రీ అండి. సో పన్నీర్ బటర్ మసాలా కర్రీ అన్నమాట. ఇది నాకు చాలా ఇష్టం. ఈ కాంబినేషన్ చాలా బాగుంది. చపాతీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ చాలా బాగుంటుంది కదా. సో నాకు చాలా ఇష్టం. ఈరోజు చేసుకున్నాము. ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి నో నాన్ వెజ్ మాట, ఓన్లీ వెజ్. అలాగే ఈవినింగ్ స్నాక్స్ మెల్లిడని చూద్దాం. ఈవినింగ్ స్నాక్స్ మెల్లిడని వచ్చేసి బటర్ మిల్క్ అండి. సో బటర్ మిల్క్ అయితే పెట్టుకున్నాను. సో ఇదండి నా డైట్ ఫుడ్. ఈరోజు నేను తీసుకున్నాను ఏంటి అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్ ఎర్లీ డిన్నర్. ఇప్పుడు మనం వెయిట్ తగ్గామా, పెరిగామా, లేదా కాన్స్టెంట్ ఉన్నామా అన్నది చూసేద్దామండి. సార్ కదా నేను ఏం ఫుడ్ తీసుకున్నా ఏంటి అనేది డైట్ ఫుడ్. ఇప్పుడు మనం వెయిట్ చూద్దాం. నేను వెయిట్ వచ్చేసి ఎంత ఉన్నాము, 85.45 ఉన్నాము. ఇప్పుడు నేను వెయిట్ మిషన్ ఎక్కుతాను. ఈరోజు డే 3 వెయిట్ ఎంత ఉన్నామో చూసేద్దాం రండి. ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ ఎక్కుతున్నాను, చూసేయండి. సో నేను ఒకసారి ఎక్కువ దిగుతాను కదా. సో ఒకసారి ఎక్కువ దిగుతున్నాను మిషన్. సో చూడండి ఈరోజు నేను వెయిట్ ఎంత ఉన్నాను ఏంటి అనేది మా వారి దగ్గరికి వచ్చి చూపిస్తాను. ఎంత ఉన్నాను అంటే ఎగ్జాక్ట్ 85 ఉన్నానండి. నిన్నటికి ఈ రోజుకి 450 grams అనేది వెయిట్ అనేది రెడ్యూస్ అనమాట. సో చెప్పాను కదా స్టార్టింగ్ మనకి ఒక 3-4 days అయితే బాగా అవుతుంది. సో 3-4 days లో కూడా మనకు చేంజెస్ ఉన్నాయన్నమాట వెయిట్ లాస్ అవడంలో. సో మెల్లగా తగ్గుతాం. సో ఇదండి ఈరోజు వెయిట్ అప్డేట్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బాయ్.